Hi to all, myself Srinivas Ramshetty, lecturer in economics, MVS, Government Degree and PG College, Autonomous, మహబూబ్ నగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ మనీ, అంటే ద్రవ్యం యొక్క విధులు. ఓకే, ద్రవ్యం అంటే ఏంటి, అలాగే మరి ద్రవ్యాన్ని మనము ఏ విధంగా నిర్వచించవచ్చు, అలాగే ప్రధానంగా మరి ద్రవ్యం నిర్వర్తించేటువంటి విధులు ఏంటి అనేది మనం ఇక్కడ ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఇది కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్స్, స్థూలార్థశాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి టాపిక్గా మనము ద్రవ్యాన్ని చెప్పవచ్చు. మరి ఏంటి ద్రవ్యము అనేది మనం ఒకసారి చూసినట్లయితే, మరి ప్రధానంగా మానవ నాగరికత యొక్క పరిణామ క్రమాన్ని తీసుకున్నట్లయితే దాంట్లో మనిషి యొక్క అతి ముఖ్యమైనటువంటి ఆవిష్కరణలలో ద్రవ్యం అనేది ప్రధానమైనదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ద్రవ్యం అనేది మనము కనిపెట్టక పూర్వము ఆర్థిక వ్యవస్థలో అన్ని కార్యక్రమాలన్నీ కూడా వస్తు మార్పిడి పద్ధతిలో జరగటము, అక్కడ అనేక సమస్యలు తలెత్తడము, దాని కారణంగా ఆర్థిక కార్యకలాపాలు స్థాయి అనేది ఆగిపోవటము, ఇలా అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవడం జరిగింది. ఈ సమస్యల్ని మనము బయటపడడం కోసము కనుగొన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సాధనమే ద్రవ్యంగా చెప్పాలి. ప్రధానంగా మనకి ఇక్కడ ఫ్రెంచ్ ఆర్థికవేత్త అయినటువంటి టర్గో ఆయన మాటల్లో ఏమంటాడు అంటే, మానవుడు నేటి వరకు ఆవిష్కరించినటువంటి వస్తువులలో అత్యంత అద్భుతమైనది ద్రవ్యంగా చెప్పాడు. అంటే ఇంతవరకు మానవుడు ఆవిష్కరించిన ఆవిష్కరణలలో ద్రవ్యం ఆవిష్కరణ, అంటే ద్రవ్యాన్ని కనిపెట్టడం అనేది ఒక అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణగా టర్గో పేర్కోవటం జరిగింది. అలాగే ఆచార్య క్రౌదర్ ఏమన్నాడు అంటే, ద్రవ్యం గురించి ప్రస్తావిస్తూ ప్రతి శాస్త్రంలోనూ ఒక ముఖ్యమైన కల్పన అనేది ఉంటుంది, అంటే ఒక ఆవిష్కరణ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెకానిజం, అంటే యంత్రశాస్త్రంలో చక్రం ఎలా ఆవిష్కరించబడిందో, అలాగే విజ్ఞాన శాస్త్రంలో నిప్పు అనేది ఏ విధంగా కనుగొనబడిందో, అలాగే రాజనీతి శాస్త్రం పొలిటికల్ సైన్స్లో ఓటు అనేది ఏ విధంగా సృష్టించబడిందో, అదేవిధంగా అర్థశాస్త్రంలో కూడా నోటు మీన్స్ ద్రవ్యము, మనీ అనేది ఒక గొప్ప ఆవిష్కరణగా మనకి క్రౌదర్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. ప్రతి శాస్త్రంలో శాస్త్రం ఏ విధంగా డెవలప్ అయిందంటే, ఇక్కడ యంత్రశాస్త్రంలో ఫిజిక్స్లో మనకి చక్రం కనుగొనే వరకు కూడా మరి అనేక ఆవిష్కరణలు దాని ద్వారా చేయడం జరిగింది. అలాగే సైన్స్లో మరి నిప్పుని కనుగొనడం ద్వారా నాగరికత సమాజంలో అనేక ఆవిష్కరణలు దాని ద్వారా నేర్చుకోవడం జరిగింది. అలాగే రాజనీతి శాస్త్రంలో ఓటు ద్వారా ఒక రాజకీయ సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఏర్పడింది. అలాగే మరి అర్థశాస్త్రంలో కూడా నోటు, అంటే ద్రవ్యం అనేది కనిపెట్టిన తర్వాతకి ఆర్థిక కార్యకలాపాల స్థాయి అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మరి ద్రవ్యానికి సంబంధించినటువంటి పుట్టుక గురించి ఒకసారి మనము పరిశీలించినట్లయితే, మనీ యొక్క పరిణామ క్రమం ఒకసారి మనం పరిశీలించినట్లయితే ద్రవ్యాన్ని మనము మనీ అంటున్నాము. మరి మనీ అనేటువంటి వర్డ్ లాటిన్ వర్డ్ అనేటువంటి మానేటా అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి ఉద్భవించింది. మరి మానేటా అనేది ఏంటి అంటే, పూర్వము రోమ్ దేశంలో వాళ్ళ యొక్క రోమ్ దేవాలయాల పేరుని మనం ఏమంటాము అంటే మానేటాగా పిలుస్తాం. రోమన్ల యొక్క దేవాలయాల్ని మనము మానేటాగా పిలుస్తాము. ఈ మానేటా అనేటువంటి దేవాలయాల్లో పూర్వము రోమన్స్ ఏం చేశారు అంటే నాణ్యాలని ముద్రింపజేశారు. కాబట్టి ఆ యొక్క మానేటా అనేటువంటి వర్డే పరిణామ క్రమంలో మనీగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ విధంగా మనము ద్రవ్యాన్ని మనం ఎలా నిర్వచిస్తాము అంటే మానేటా అనేటువంటి వర్డే మనీగా
రావటం జరిగింది. ప్రస్తుతము ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల నాణ్యాలు, అనేక రకాల కరెన్సీలు, అనేక రకాల చెక్కులు ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ద్రవ్యంగా వినియోగిస్తూ ఉన్నాం. మరి అంతకుముందు ఒకసారి మనము బిఫోర్ వెళ్ళినట్లయితే ద్రవ్యం కరెన్సీని కనిపెట్టకముందు మనం చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థలో మనము ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ అని మనము ఒకసారి చూసినట్లయితే, అంటే ద్రవ్యం యొక్క పరిణామ క్రమం చూసినట్లయితే మనకి ప్రధానంగా ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీలో మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యానిమల్ మనీ. అంటే ఫస్ట్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యంగా దేన్ని పరిగణించారు అంటే జంతువుల్ని ద్రవ్యంగా పరిగణించడం జరిగింది. ముఖ్యంగా ఆవులు, మేకలు ఇలాంటి జంతువుల్ని ద్రవ్యంగా పరిగణించారు. ద్రవ్యానికంటే ముందు వాటినే మనము ద్రవ్యంగా పరిగణించాము. ఆ తర్వాతకి ఏం జరిగింది అంటే ద్రవ్యం యొక్క పరిణామ క్రమంలో కమోడిటీ మనీ అంటే వస్తు రూప ద్రవ్యం అనేది రావటం జరిగింది. వస్తు రూప ద్రవ్యము అంటే అదే వస్తు మార్పిడి విధానము. అంటే వస్తువుల్ని ఇక్కడ మనం ద్రవ్యంగా పరిగణించేవాళ్ళం. వస్తువులు అంటే దగ్గర దగ్గర ఆనాటి కాలంలో 172 రకాల వస్తువుల్ని ద్రవ్యంగా పరిగణించడం జరిగింది. అందులో బంగారము, వెండి, ఖనిజాలు కావచ్చు, అలాగే ఉప్పు, పొగాకు, దంతాలు, అలాగే మరికొన్ని రకాల పొగాకు, ఇలాంటి కొన్ని అంశాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆవిష్కరణలుగా మనము పేర్కొంటున్నాము. ఇక్కడ మరి ఈ విధంగా వస్తు రూప ద్రవ్యం కూడా ఏమైందంటే అనేక సమస్యలు అనేవి రావడం జరిగింది. ఆ తర్వాతకి మరి ఉన్నటువంటి మరొక పరిణామ క్రమం చూసినట్లయితే మనము ఇక్కడ వస్తు రూపంలో వచ్చినటువంటిది ఏమంటే నెక్స్ట్ లోహ ద్రవ్యము. ఓకే, లోహ ద్రవ్యము అనేది మనము క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో లిబియా దేశంలో ఈ యొక్క లోహాలను ఉపయోగించి నాణ్యాలను ముద్రించడం జరిగింది. అది మనం లోహ ద్రవ్యంగా పేర్కొన్నాము. ఇందులో కూడా కొన్ని సమస్యలు తలెట్టడం వల్ల మళ్ళీ ఏం చేసాము అంటే ఆ తర్వాతకి పరిణామం చెందుతూ వచ్చిందే కాగితపు ద్రవ్యము, పేపర్ మనీ అంటాము. ఇది మనకి కరెన్సీ, కాగితపు కరెన్సీ అనేది ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది అంటే ద్రవ్యం యొక్క పరిణామ క్రమాన్ని మనం ఈ విధంగా చెప్పవచ్చు. ఆ తర్వాతకి మనకు తెలుసు కాగితం ద్రవ్యం తర్వాతకి పరపతి ద్రవ్యం, దాన్ని మనం బ్యాంకు ద్రవ్యం అంటున్నాము. చెక్కులు, డీడీలు ఇవన్నీ కూడా పరపతి ద్రవ్యంగా మనం చెప్పుకుంటాము. క్రెడిట్ మనీ అంటాం దాన్నే. అలాగే ప్లాస్టిక్ మనీ, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్నీ కూడా ప్లాస్టిక్ మనీ ప్రస్తుతం మనము ఉపయోగిస్తున్నాం. ఆ తర్వాతకి డిజిటల్ మనీ అంటే ఆన్లైన్ లావాదేవీలు మొత్తం కూడా మనము ఏమంటాము అంటే డిజిటల్ మనీగా మనము పేర్కొంటూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఇవన్నీ ద్రవ్యాల్ని మనం వినియోగిస్తూ ఉన్నాం కాబట్టి కాగితపు ద్రవ్యము, పరపతి ద్రవ్యము, అలాగే ప్లాస్టిక్ ద్రవ్యము, అలాగే డిజిటల్ ద్రవ్యాలన్నీ కూడా మనం ప్రస్తుతము ఉపయోగం చేస్తూ ఉన్నాం. ఓకే, ఇది ద్రవ్యం యొక్క పరిణామ క్రమంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇందులో మరి ద్రవ్యం యొక్క పరిణామ క్రమంలో భాగంగా మరి ద్రవ్యాన్ని డెఫినేషన్స్ ఆఫ్ మనీ అంటున్నాం. అంటే ద్రవ్యాన్ని మరి ఎలా నిర్వచించవచ్చు అని మనము ఒకసారి అనుకున్నట్లయితే యాక్చువల్గా ద్రవ్యాన్ని నిర్వచించడము అనేది ఎక్కువ అంత సులభమైనటువంటి విషయము కాదు. అయినప్పటికీ కొద్దిమంది ఆర్థికవేత్తలు ఏం చేశారు అంటే ద్రవ్యాన్ని నిర్వచించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో మనము ప్రధానంగా కొద్ది మంది ఆర్థికవేత్తల యొక్క నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వాకర్ అనేటువంటి ఆర్థికవేత్త ఏమని నిర్వచిస్తాడు అంటే ద్రవ్యం ఏ పని అయితే చేస్తుందో అదే ద్రవ్యంగా చెప్పడం జరిగింది. అంటే ద్రవ్యంగా పనిచేసేదే ద్రవ్యం, అంటే ద్రవ్యం ఏ పని చేస్తుందో అదే ద్రవ్యం అని నిర్వచించాడు వాకర్ అనేటువంటి ఆర్థికవేత్త. అలాగే ఆచార్య క్రౌదర్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్యాన్ని ఏ విధంగా నిర్వచించాడు అంటే వినిమయ సాధనంగా సాధారణంగా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువ కొలమానంగా ఉపయోగపడేది ఏదైనా కూడా ద్రవ్యమే. అంటే వినిమయ సాధనంగా ఉండాలి, ఆ వినిమయ సాధనాన్ని అందరూ అంగీకరించాలి, అలాగే అది విలువ కొలమానంగా కూడా ఉండాలి. అలా ఉపయోగపడేది ఏదైనా కూడా ద్రవ్యంగానే చెప్పాడు క్రౌదర్. అలాగే మరొక ఆర్థికవేత్త రాబర్ట్సన్ అనేటువంటి ఆర్థికవేత్త కూడా ద్రవ్యాన్ని నిర్వచించడానికి ప్రయత్నం చేశాడు. రాబర్ట్సన్ ప్రకారంగా అకార్డింగ్ టు రాబర్ట్సన్
వస్తు క్రయ విక్రయ చెల్లింపుల్లో, అలాగే ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది ఏదైతే ఉంటుందో దానినే ద్రవ్యంగా పేర్కొనడం జరిగింది. అంటే వస్తు క్రయ విక్రయాలు అంటే అమ్మకాలు జరగాలి, కొనుగోలు జరగాలి, అలాగే ఆ చెల్లింపులలో అమ్మకం కొనుగోలుతో పాటు ఇతర వ్యవహారాల చెల్లింపుల్లో కూడా ద్రవ్యాన్ని ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించాలి. అలాగే అందరి యొక్క జనామోదం, ఆర్థిక వ్యవస్థలోని ప్రజలందరి యొక్క ఆమోదము పొందినట్లయితే దానినే మనము ద్రవ్యంగా పేర్కొంటాము. అలాగే మరొక ఆర్థికవేత్త జేఎం కీన్స్, అకార్డింగ్ టు జేఎం కీన్స్ ఏమంటాడు అంటే, దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేనిని సాధారణంగా కొనుగోలుకు నిల్వ చేయబడుతుందో అదే ద్రవ్యము. ఏదైతే కొనుగోలు శక్తిగా మనకు నిల్వ చేయబడుతుందో దాన్నే మనము ద్రవ్యంగా పేర్కొన్నాడు కీన్స్. అంటే మనము రుణ ఒప్పందాలు చెల్లింపు చేయడానికి, అలాగే వాటిని పరిష్కరించుకోవడానికి, అలాగే సాధారణంగా కొనుగోలు శక్తిగా మనం ద్రవ్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక మంది ఆర్థికవేత్తలు ద్రవ్యాన్ని నిర్వచించడం జరిగింది. వినిమయ సాధనంగా, అలాగే అందరూ అంగీకరించే విధంగా, అలాగే విలువ కొలమానంగా, అలాగే రుణ ఒప్పందాలలో పరిష్కరించుకోవడానికి, అలాగే కొనుగోలు శక్తిగా నిల్వ ఉంచుకోవడానికి, అలాగే క్రయ విక్రయ చెల్లింపుల్లో వినిమయ సాధనంగా, అధిక జనామోదం పొందిందిగా, ఈ విధంగా అనేక రకాలుగా ద్రవ్యానికి ఉన్నటువంటి విధులని ఈ యొక్క ఆర్థికవేత్తలు ఏం చేశారు అంటే నిర్వచించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఓవరాల్గా మనము ఇక్కడ చూసినట్లయితే ద్రవ్యానికి ఉన్నటువంటి విధుల్ని మనం చూసినట్లయితే ప్రధానంగా ద్రవ్యానికి ఉన్నటువంటి విధుల్ని మనము ఫంక్షన్స్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యం యొక్క విధులు అనేది మనం చూసినట్లయితే ప్రధానంగా ద్రవ్యానికి ఉన్నటువంటి విధుల్ని మనము 3 రకాలుగా డివైడ్ చేస్తాం. 3 రకాలుగా విభజించి చెప్పవచ్చు ద్రవ్యం నిర్వర్తించేటువంటి విధులని. మరి ఏంటి ఆ 3 రకాల విధులు అంటే, ఒకటి ప్రైమరీ ఫంక్షన్స్ అంటున్నాము, అలాగే సెకండరీ ఫంక్షన్స్ అంటున్నాము, అలాగే కాంటింజెంట్ ఫంక్షన్స్ అంటున్నాము. ఇవి ప్రధానంగా ద్రవ్యం నిర్వర్తించేటువంటి 3 రకాలైనటువంటి విధులు అంటున్నాము. ఇందులో ప్రైమరీ ఫంక్షన్స్ అంటే ప్రాథమిక విధులు, ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు అంటున్నాము. అలాగే సెకండరీ ఫంక్షన్స్ అంటే ద్రవ్యం యొక్క గౌణ విధులు అంటాము, లేదా ద్వితీయ విధులు అని కూడా పేర్కొంటాము. ఆ తర్వాతకి కాంటింజెంట్ విధులు అంటే ఆగంతుక విధులు అని మనము పేర్కొనవచ్చు. మనం ఇక్కడ సింపుల్గా మళ్ళీ చూసినట్లయితే ప్రాథమిక విధుల్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశాము. ప్రైమరీ ఫంక్షన్స్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి మెజర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటున్నాం. మెజర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే వినిమయ మాధ్యమము లేదా వినిమయ సాధనము అంటాం. అలాగే మెజర్ ఆఫ్ వాల్యూ అంటే విలువ కొలమానము అంటాం. ఇవి ప్రధానమైనటువంటి ద్రవ్యం యొక్క ప్రధానమైన విధులుగా పేర్కొంటున్నాము. ప్రాథమిక విధులు ప్రైమరీ ఫంక్షన్స్ అంటున్నాము. అలాగే సెకండరీ ఫంక్షన్స్ని మళ్ళీ మనం చూసినట్లయితే ద్వితీయ విధుల్ని మళ్ళీ 3 రకాలుగా మనం ఇక్కడ విభజించడం జరిగింది. అందులో ఒకటి స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే విలువల నిధి అంటాము. అలాగే మరొకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ అంటే విలువల బదిలీ అంటాం జరుగుతుంది. అలాగే స్టాండర్డ్ ఆఫ్ డిఫరెంట్ పేమెంట్స్ అంటే వాయిదా చెల్లింపుల ప్రమాణము అంటాం. వాయిదా చెల్లింపుల ప్రమాణానికి ఉపయోగపడుతుంది. అంటే ఇవి ద్వితీయ విధులుగా మనం పేర్కొంటున్నాం. విలువల నిధి, అలాగే విలువల బదిలీ, అలాగే వాయిదా చెల్లింపుల ప్రమాణము అనేవి ద్రవ్యం యొక్క సెకండరీ ఫంక్షన్స్గా మనము పేర్కొంటున్నాము. అలాగే మరొక రకమైన విధులు కాంటింజెంట్ ఫంక్షన్స్ అంటున్నాము. వీటిని ఆగంతుక విధులు అంటున్నాము. ఇవి చూసినట్లయితే ఇవి కూడా మళ్ళీ 4 టైప్స్ 4 భాగాలుగా మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం, అంటే జాతీయ ఆదాయ పంపిణీకి. అలాగే ఈక్వేటింగ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ ఉపాంత ప్రయోజనము
లెక్కించడంకు, అలాగే బేసిస్ ఆఫ్ క్రెడిట్ పరపతికి ఆధారంగా అంటాము. అలాగే మరొకటి లిక్విడిటీ టు వెల్త్ అంటే సంపదను ద్రవ్యత్వం ఆపాదించడానికి, సంపదకు ద్రవ్యత్వం ఆపాదించడము అనేవి కాంటింజెంట్ విధులుగా మనము పేర్కొంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇవి నా స్ట్రక్చర్ అంటే ఫంక్షన్స్ ఆఫ్ మనీ యొక్క స్ట్రక్చర్ని మనం ఇక్కడ బ్రీఫ్గా చూసినట్లయితే ఈ విధంగా మనకి 3 రకాల విధుల్ని అనేది ద్రవ్యం నిర్వర్తిస్తుంది అని చెప్పవచ్చు. మరి ప్రైమరీ ఫంక్షన్స్ అన్నాము, వీటినే ప్రాథమిక విధులు అన్నాము. అంటే ప్రాథమిక విధులు అంటే ద్రవ్యం నిర్వర్తించేటువంటి అతి ప్రధానమైన విధులుగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ద్రవ్యానికి ఉండేటువంటి అతి ప్రధానమైన విధులు ఏమైనా ఉన్నాయి అంటే వాటిని మనము ప్రాథమిక విధులు అంటాము. మరి ఈ ప్రాథమిక విధులు అనేవి 2 రకాల విధులుగా మనము ప్రాథమిక విధులుగా చెప్పుకుంటున్నాము. అందులో ఒకటేమో ఏమంటున్నాము, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, వినిమయ మాధ్యమము లేదా వినిమయ సాధనము అంటున్నాము. మరొకటేమో మెజర్ ఆఫ్ వాల్యూ అంటే విలువ కొలమానము అంటున్నాం. చూద్దాం, ఒకటి వినిమయ మాధ్యమము అన్నాం, అంటే వినిమయ సాధనము అన్నాం. ఇక్కడ ద్రవ్యము అనేది నిర్వర్తించేటువంటి అతి ముఖ్యమైన విధుల్లో ఇది అతి ముఖ్యమైన ప్రధానమైనటువంటి విధిగా మనం ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఈ వినిమయ సాధనము లేదా వినిమయ మాధ్యమము అనేటువంటి విధి నుంచే మిగతా అన్ని రకాల విధులు అనేవి ఉద్భవించాయి అని చెప్పాలి. ఎందుకు అంటే మరి ద్రవ్యము అనేది మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ద్రవ్యము అనేది వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి ఒక పరిష్కార మార్గంగా మనం చెప్తున్నాము. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి వస్తు మార్పిడిలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు మనం చెప్పుకున్నాం, అవునా. ఏకరీతిగా ఉండకపోవడము, అలాగే విభజించడానికి అవకాశం లేకపోవడము, అలాగే రవాణా ఇబ్బందిగా ఉండటము, ఇట్లా రకరకాల ఇబ్బందులు అనేవి ఉండేవి. అలాగే కోరికల మధ్య సమన్వయం లేకపోవడము. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతిలో కోరికల మధ్య సమన్వయం ఉండకపోవడము, అంటే ఒక వస్తువుకి మరొక వస్తువు వెంటనే దొరకకపోవడం, ఇలాంటి అనేక సమస్యలు మనకి వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నాయి. మరి ఆ అన్నిటినీ ఇక్కడ మనము ద్రవ్యం ద్వారా ఏం చేసాము అంటే పరిష్కరించుకోగలిగాము. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వస్తువుని నేను తయారు చేసినటువంటి వస్తువుని ఏం చేశాను అంటే మార్కెట్లో ద్రవ్యం రూపంలో అంటే ద్రవ్యంగా అమ్మి కొంత ద్రవ్యం నాకు రావడం జరిగింది. ఆ ద్రవ్యాన్ని నేను నా దగ్గర ఉంచుకున్నాను. అలాగే మార్కెట్లో నాకు కావలసినటువంటి వస్తువుని నేనేం చేశాను అంటే అక్కడ ద్రవ్యం ఇచ్చి మళ్ళీ కొనుగోలు చేయటము అనేది జరిగింది. ఈ విధంగా అమ్మకందారులకి కొనుగోలుదారులకి ద్రవ్యం అనేది ఒక ప్రధాన సాధనముగా, ఒక ప్రధాన మాధ్యమంగా మనకి ఇక్కడ ద్రవ్యం ఉపయోగపడింది అని చెప్పాలి. కాబట్టి ద్రవ్యము అనేది మనకి వినిమయ సాధనము లేదా వినిమయ మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఏ వస్తువునైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే ద్రవ్య రూపంలోకి మార్చుకోవచ్చు. మళ్ళీ మనకి నచ్చిన వస్తువుని అదే ద్రవ్యాన్ని వెచ్చించి కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అదే పూర్వం మనము వస్తు మార్పిడి పద్ధతిలో అలా చూసినట్లయితే మనకి నచ్చిన వస్తువు వేరే వాళ్ళ దగ్గర ఉండడానికి అవకాశం లేదు. అలాగే వాళ్ళు మనకి ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడకపోయి ఉండవచ్చు. అలాంటప్పుడు మనకి వస్తు మార్పిడి అనేది జరగడానికి అవకాశము ఉండేది కాదు. కానీ మనకి ద్రవ్యం అనేది మరి వినిమయ సాధనంగా అమ్మకందారులకు కొనుగోలుదారులకు మధ్య ఒక ప్రధానమైనటువంటి సాధనంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఇది ద్రవ్యం నిర్వర్తించేటువంటి అతి ముఖ్యమైనటువంటి అతి ప్రధానమైనటువంటి విధిగా మనము చెప్పవలసి ఉంటుంది. మిగతా అన్ని రకాల విధులు కూడా ఈ యొక్క వినిమయ మాధ్యమము అనేటువంటి విధి ద్వారానే ఉద్భవించాయని చెప్పవచ్చు. ఓకే, మరి ప్రధానమైనటువంటి ప్రాథమిక విధుల్లో మరొక ప్రధానమైన విధి ఏంటంటే మెజర్ ఆఫ్ వాల్యూ, అంటే విలువ కొలమానము. అంటే విలువని లెక్కించడానికి, ఒక వస్తువుకి విలువని లెక్కగట్టడానికి ద్రవ్యం అనేది ఉపయోగపడుతుంది. అన్ని వస్తు సేవల్ని మనం ఏం చేయొచ్చు అంటే ద్రవ్య రూపంలో కొలవచ్చు, లేకుంటే ద్రవ్య రూపంలో లెక్కించవచ్చు. అందుకే విలువ కొలమానము అంటున్నాం. అంటే ప్రతిదానికి కూడా ఒక విలువ అనేది లెక్కించడానికి ఒక కొలమానం అనేది ఉండాలి. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దూరాన్ని కొలవాలి అంటే మనకి దూరాన్ని మీటర్లలో కిలోమీటర్స్లో మనము లెక్కించడానికి ఒక కొలమానం ఉన్నది. అలాగే ఇక్కడ మరొక
వెయిట్ బరువుని కొలవాలి అంటే బరువును కొనుగోలు మనము కొలవడానికి కూడా ఏముంది అంటే కిలోగ్రామ్స్లలో మనము బరువుని వెయిట్ని కూడా కొలవడానికి అవకాశం ఉంది. అలాగే లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే ద్రవ పదార్థాలను కూడా మనం ఏం చేయొచ్చు అంటే లీటర్లలో మనము ఒక కొలమానం అంటే ఒక కొలబద్ద అనేది మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి ఒక వస్తువు యొక్క విలువను కూడా మనం ఎలా లెక్కిస్తాము అంటే ద్రవ్యం రూపంలో లెక్కిస్తాము. ఆ ద్రవ్యానికి కూడా రూపమే మనం ఏమంటాము అంటే ధర అంటాం. ధరచే మనం ఏం చేస్తాం, ఒక వస్తువుకి ఏం చేస్తాము అంటే విలువని కడతాము. ఎలా కడతాము అంటే ధర. ఆ వస్తువుకు ఉన్నటువంటి విలువ ఏంటి? ధర. వాల్యూ ఏంటి అంటే ప్రైస్. ధర అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ద్రవ్యం అనేది మనకి ఎలా కనిపిస్తుందంటే విలువ కొలమానంగా వ్యవహరించబడుతుంది. కాబట్టికే మనకి ఆర్థిక వ్యవస్థలో ధరల యంత్రాంగము అనేది ఏర్పడింది. ధరల యంత్రాంగం ఏర్పడడానికి కారణం ఎవరు ఇక్కడ అంటే మనీ, ద్రవ్యం అనేది ఉంది. కాబట్టే ప్రతి వస్తువుని కూడా మనం ఏం చేసాము అంటే విలువని లెక్కించాం, వస్తువుకి ధరని లెక్కగట్టాం, ధర రూపంలో చెప్పాం. కాబట్టే మరి ఆర్థిక వ్యవస్థలో అన్ని వ్యవహారాలన్నీ కూడా ధరల యంత్రాంగము అనేది మనకి ఇక్కడ ఏర్పడి అన్ని వ్యవహారాలు కూడా మనము చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇది ప్రధానంగా ద్రవ్యం నిర్వర్తించేటువంటి 2 ప్రాథమిక విధులుగా మనము చెప్పుకోవచ్చు. ఒకటి వినిమయ సాధనము, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మరొకటి మెజర్ ఆఫ్ వాల్యూ, విలువ కొలమానము అనేది. ఈ 2 మరి ద్రవ్యం నిర్వర్తించేటువంటి ప్రధానమైన విధులు. కాబట్టే మనం వీటిని ఏమన్నాము అంటే ప్రైమరీ ఫంక్షన్స్ అన్నాము, ప్రాథమికమైనటువంటి విధులు అన్నాము. ఇది ఒక రకమైనటువంటి ద్రవ్యం నిర్వర్తించేటువంటి ప్రాథమిక విధుల్లో భాగంగా చెప్పుకోవచ్చు. అలాగే మరొక ఫంక్షన్స్ ఏంటి అంటే ద్రవ్యం నిర్వర్తించేటువంటి మరొక ఫంక్షన్స్ ఏంటి అంటే సెకండరీ ఫంక్షన్స్ అంటున్నాము. వీటినే మనం ఏమంటున్నాము అంటే ద్వితీయ విధులు అంటున్నాము. వీటినే గౌణ విధులు అంటున్నాము. వీటినే ఉత్పన్న విధులు అని కూడా అనవచ్చు. ఎందుకు అంటే ప్రాథమిక విధుల నుంచి అంటే వినిమయ సాధనం నుంచి ఉత్పన్నమైనటువంటి విధులు కాబట్టి వీటిని మనము ఉత్పన్న విధులు అని పేర్కొంటాం. వీటినే ద్వితీయ విధులు అంటున్నాం. వీటినే గౌణ విధులు అంటున్నాం. ఓకే, ఈ యొక్క ద్వితీయ విధులను కూడా మళ్ళీ మనం ఏం చేసాము అంటే 3 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి స్టోర్ ఆఫ్ వాల్యూ అంటున్నాము, మరొకటి స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటున్నాము, అలాగే ఇంకోటి ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూస్ అంటున్నాం. అంటే స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే విలువల నిధి, విలువల నిధి అంటాము. అలాగే స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటే వాయిదాల చెల్లింపులకు ప్రమాణంగా చెప్పుకుంటాము ద్రవ్యాన్ని. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ విలువల బదిలీకి కూడా మనం ద్రవ్యాన్ని ఉపయోగిస్తుంటాము. కాబట్టి ఈ 3 విధుల్ని మనం ఏమంటున్నాము అంటే సెకండరీ ఫంక్షన్స్ అంటున్నాము. ఓకే, ఒకసారి చూద్దాం. స్టోర్ ఆఫ్ వాల్యూ అన్నాము, విలువల నిధి అన్నాం. మరి విలువల నిధి అంటే ఇక్కడ చూసినట్లయితే అంటే ద్రవ్యాన్ని మనం ఏం చేయవచ్చు అంటే ఒక నిధి రూపంలో దాచుకోవడానికి అవకాశం ఉంది. విలువల నిధి అంటే మనము దాచుకుంటాం, ద్రవ్యాన్ని ఎంతకాలమైనా మనం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కీన్స్ అభిప్రాయంలో మనము చూసినట్లయితే కీన్స్ ఏమంటాడు అంటే ద్రవ్యం నెరవేర్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి విధి ఏది అంటే ఈ యొక్క విలువ నిధి, స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువ నిధి అనేది అతి ముఖ్యమైనదిగా చెప్పడం జరిగింది జేఎం కీన్స్. అంటే మనం ఏం చేస్తాము అంటే భవిష్యత్తులో అవసరాల కోసము మనం ఏం చేస్తాము, ద్రవ్యాన్ని మనము ఇక్కడ పొదుపు రూపంలో దాచుకుంటాం, ద్రవ్యాన్ని మనము ద్రవ్య రూపంలో దాచుకుంటాం. కీన్స్ మనం దాన్ని ద్రవ్య రూపంలో దాచుకోవడాన్ని ఏమంటాడు అంటే ద్రవ్యత్వము అంటాం, ద్రవ్యత్వాభిరుచి అంటాం. ఇంకా ద్రవ్యాన్ని మరి మనకు ఉన్నటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని ఏం చేస్తాము అంటే పొదుపు రూపంలో దాచుకుంటాం. అదే మరి మనము ఏదైనా వస్తు రూపంలో దాచుకున్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువును ఉత్పత్తి చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ మనము వరిని ఉత్పత్తి చేసి మరి దాన్ని ఎంతకాలం దాచుకుంటాము, కొంతకాలం వరకే దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ కాలం దాచుకుంటే అది ఆ వస్తువు నశించిపోతుంది, అంటే చెడిపోయే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ ఉన్నాయి, కూరగాయలు అనేవి మనము ఎక్కువ కాలం దాచుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ వస్తువుని ద్రవ్య రూపంలో మార్చుకోవాలి, ఆ వస్తువుని మార్కెట్లో
అమ్ముకొని ద్రవ్యాన్ని మనము తీసుకొని ఆ ద్రవ్యాన్ని మనం ఎంతకాలమైనా దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ద్రవ్యాన్ని దాచుకోవడం చాలా సులభము. అంటే ఇక్కడ ద్రవ్యాన్ని దాచుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిని మనం ఇక్కడ నిల్వ చేసుకుంటున్నాము. ద్రవ్యానికి ఉన్నటువంటి కొనుగోలు శక్తిని నిల్వ చేసుకోవడాన్నే మనం ఏమంటున్నాము అంటే స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువ నిధి. మనం ఎప్పుడైనా ఆ ద్రవ్యాన్ని ఉపయోగించి ఏ వస్తువునైనా మనం ఎప్పుడైనా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద్రవ్యం యొక్క ద్వితీయ విధిలో ప్రధానమైనది ఏంటంటే స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువల నిధి. ద్రవ్యాన్ని మనం ద్రవ్య రూపంలో దాచుకుంటాము. ఓకే, అదే ఒక విధిగా మనం చెప్పుకుంటాం. అలాగే స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటే వాయిదా చెల్లింపుల ప్రమాణము అంటున్నాము మరొక విధి. అంటే ద్రవ్యం విలువని కొలవడానికే కాకుండా రుణాలు లెక్కించడానికి లేకుంటే రుణాలు ఇవ్వడానికి, వాయిదాలు చెల్లింపు చేయడానికి ఉపయోగపడుతుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకోవడానికి మనము ద్రవ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాం. రుణాలు ఇవ్వాలన్నా, అలాగే ఆ రుణము ఇచ్చి మరి తిరిగి తీసుకునేటప్పుడు దానికి అయ్యేటువంటి వడ్డీని లెక్కగట్టాలన్నా కూడా మనకి ద్రవ్యం అనేది ఉపయోగపడుతుంది. మరి అదే ద్రవ్యం లేకపోయినట్లయితే మూలధన మార్కెట్ కావచ్చు, పరపతి మార్కెట్ కావచ్చు, మరొక మార్కెట్ కావచ్చు, ఎక్కడైనా కానీ ద్రవ్యం లేనట్లయితే ఎలాంటి వ్యాపార వ్యవహారాలు అనేవి మనము చేయడానికి అవకాశము ఉండేది కాదు. కాబట్టి మనం ఏమంటున్నామంటే వాయిదా చెల్లింపు ప్రమాణంగా ఆధునిక సమాజంలో అన్ని వ్యవహారాలు కూడా ఈ యొక్క వాయిదా చెల్లింపుల ప్రమాణము అనేటువంటి దాని మీద ఆధారపడి ఈ యొక్క ఆర్థిక కార్యక్రమాలు అనేవి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ద్వితీయ విధి, సెకండరీ ఫంక్షన్గా మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరొక విధి ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూస్ అను. ద్రవ్యం యొక్క ద్వితీయ విధుల్లో విలువల బదిలీ అంటే విలువలని బదిలీ చేసుకోవడానికి కూడా ద్రవ్యం అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువును ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తామో, లేకుంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామో, ద్రవ్యాన్ని కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి ఈజీగా బదిలీ చేసుకోవచ్చు. అలాగే ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ద్రవ్యాన్ని బదిలీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఏమంటాము అంటే విలువల బదిలీ. ద్రవ్యాన్ని మనము ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేసుకోవడాన్నే విలువల బదిలీ అంటాము. ఈ విధంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి, లేకుంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ద్రవ్యాన్ని ఈజీగా బదిలీ చేసుకోవడానికి అవకాశము అనేది ఉంటుంది. ఇది కూడా మనము సెకండరీ ఫంక్షన్స్ అంటే ద్రవ్యం యొక్క ద్వితీయ విధుల్లో, గౌణ విధుల్లో భాగంగా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకే, ఇవి రెండు రకాల విధులు మనం ఇప్పుడు చూసినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి మరొక రకమైనటువంటి విధి ఉందన్నాము, మూడవ విధులు. వాటినే కాంటింజెంట్ ఫంక్షన్స్ అంటున్నాము. వాటినే కాంటింజెంట్ విధులు లేదా అనుషంగిక విధులు లేదా ఆగంతుక విధులు అని కూడా పేర్కొంటున్నాము. మరి యొక్క కాంటింజెంట్ విధులని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రధానంగా ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. అంటే మనకి ద్రవ్యం అనేటువంటి సాధనము ఉండడం వల్ల మనము జాతీయ ఆదాయాన్ని, ప్రధానంగా ఫస్ట్ జాతీయ ఆదాయాన్ని మదింపు చేసుకోవడానికి, అంటే జాతీయ ఆదాయాన్ని మనము లెక్కించడానికి, మరి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవల విలువని ఏం చేస్తున్నాము, మార్కెట్ ధరల చేత గుణించి మనము ఎంత ఆదాయం వచ్చింది అంటే ఒక దేశంలో ఒక సంవత్సరం యొక్క సంపద ఆదాయం ఎంత అన్నప్పుడు మరి మనకి ద్రవ్యం అనేది లేనట్లయితే మనము జాతీయ ఆదాయాన్ని మదింపు చేయలేము. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మన జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనకి ద్రవ్యం అనేది ఒక ప్రధానమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క జాతీయ ఆదాయం అనేది మరి మదింపుతో పాటుగా డిస్ట్రిబ్యూషన్, పంపిణీ కూడా. జాతీయ ఆదాయము అనేది వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఏ విధంగా పంపిణీ జరిగింది. వస్తు ఉత్పత్తిలో భాగంగా మనం అనేక ఉత్పత్తి కారకాలు, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, ఈ విధంగా 4 ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తువును తయారు చేస్తాము. మరి ఈ వస్తువు తయారు చేయడంలో భాగంగా ఏ ఉత్పత్తి కారకము ఎంత ప్రతిఫలాన్ని తీసుకుంది, ఏ ఉత్పత్తి కారకానికి ఎంత ద్రవ్యం అనేది పంపిణీ జరిగింది అనేది మనకి ద్రవ్యం వల్లనే తెలుస్తుంది. ఏ ఉత్పత్తి కారకం ఎంత ఆర్జించింది అని మనం తెలుసుకోవాలంటే మనకి ద్రవ్యం అనేది కొలమానంగా ఉపయోగపడుతుంది ఇక్కడ. ఓకే, కాబట్టి
జాతీయ ఆదాయాన్ని మదింపు చేయాలన్నా, అలాగే జాతీయ ఆదాయము వివిధ కారకాల మధ్య ఏ విధంగా పంపిణీ జరిగింది తెలుసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ ద్రవ్యమే సాధనంగా ఉపయోగపడింది. కాబట్టి మనం దీన్ని కాంటింజెంట్ విధి అన్నాము, అంటే అనుషంగిక విధిగా మనము పేర్కొంటాము. అలాగే మార్జినల్ యూటిలిటీ అంటే ఉపాంత ప్రయోజనం ఆధారంగా, అంటే ఒక వినియోగదారుడు తన యొక్క ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడు, ఏ విధంగా గరిష్ట సంతృప్తిని సాధిస్తాడు అని మనం తెలుసుకున్నట్లుగానే మన ద్రవ్యానికి ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్, ద్రవ్యం యొక్క ఉపాంత ప్రయోజనము ఏ విధంగా ఉంటుంది అని కూడా మనం ఇక్కడ ద్రవ్యం ఆధారంగానే, అంటే ద్రవ్యమే మనకి ఇక్కడ సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే బేసిస్ ఆఫ్ క్రెడిట్ అన్నాం, అంటే పరపతి ఆధారంగా చేసుకొని, అంటే పరపతి ఆధారము అంటే మనము పరపతి ఇచ్చేటువంటి అన్ని రకాల సంస్థలకి కూడా ద్రవ్యమే ఒక ప్రధానమైనటువంటి సాధనంగా చెప్పుకోవాలి. మనకి అనేక రకాల పరపతి సంస్థలు, సహకార్యాలు ఉన్నాయి. ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు తీసుకున్నట్టయితే అనేక రకాల వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. మరి ఈ వాణిజ్య బ్యాంకులు అన్నీ కూడా పరపతి సృష్టిస్తున్నాయి. అంటే పరపతి సృష్టికి కారణం ఏది అంటే ద్రవ్యమే. ద్రవ్యాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్థిక వ్యవస్థలో పరపతి సౌకర్యాలని కల్పిస్తున్నారు. ఆ పరపతి సౌకర్యాలని ఉపయోగిస్తూ మరి ఏం చేస్తున్నారు, వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తున్నారంటే పరపతి సృష్టి, క్రెడిట్ క్రియేషన్ చేస్తున్నారు, పరపతిని సృష్టిస్తున్నారు. ఈ పరపతి సృష్టికి కూడా ద్రవ్యమే మనకి సాధనంగా ఉపయోగపడుతుందని మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. అలాగే మరొక అంశం ఏంటి అంటే లిక్విడిటీ టు వెల్త్, అంటే సంపదకు ద్రవ్యత్వం ఆపాదించటము. అంటే సమయము, విలువ నష్టం కాకుండా ఒక ఆస్తిని ఇతర ఆర్థికేతర ఆస్తులలోకి మార్చుకోగలిగే దాన్నే మనం ఏమంటాము అంటే ద్రవ్యత్వము అంటాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన ఎక్కడ ఉన్నటువంటి భౌతికపరమైన ఆస్తుల్ని మనం ఏం చేయొచ్చు అంటే వెంటనే ద్రవ్యత్వం ఆపాదించుకోవడానికి ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వము ఉంటుంది. కాబట్టి అన్ని ఆస్తులని అలాగే భూములని మనము ఏం చేయొచ్చు అంటే ద్రవ్య రూపంలోకి మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇవి మనకి చూసినట్లయితే ఇవన్నిటిని మనం ఏమంటున్నాము అంటే కాంటింజెంట్ ఫంక్షన్స్ అంటున్నాము. ఇవన్నీ కూడా ఆగంతుక లేదా అనుషంగిక విధులుగా మనం ఇక్కడ పేర్కొంటున్నాము. ఓకే, ఇది మనకి ఫ్రెండ్స్ ద్రవ్యం అంటే ఏంటి, అలాగే ద్రవ్యానికి ఉన్నటువంటి వివిధ రకాల నిర్వచనాలు ఏంటి, అలాగే ద్రవ్యం నిర్వర్తించేటువంటి ప్రధానమైనటువంటి విధులేంటి అని మనము ఒకసారి మళ్ళీ మనము బ్రీఫ్గా చెప్పినట్లయితే, మనము ద్రవ్యాన్ని అంటే మానవుడు ఆవిష్కరించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆవిష్కరణల్లో ద్రవ్యం అనేది అతి ముఖ్యమైనదిగా మనం పేర్కొంటున్నాము. అలాగే ప్రతి శాస్త్రంలో ఒక కల్పన ఎలా అయితే ఉందో, అంటే ఒక ఆవిష్కరణ ఎలాగైతే ఆ యొక్క శాస్త్రం యొక్క పురోగతిని మార్చిందో, అదేవిధంగా ఇక్కడ మన అర్థశాస్త్రంలో నోటు అంటే ద్రవ్యం అనేది ఏం చేసిందంటే ఆర్థిక కార్యకలాపాల స్థాయిని ఒక స్థాయికి పెంచిందని చెప్పాలి. క్రౌదర్ ప్రకారంగా యంత్రశాస్త్రంలో చక్రము, అలాగే సైన్స్లో నిప్పు, అలాగే పాలిటిక్స్లో రాజనీతి శాస్త్రంలో ఓటు ఎలాగైతే ప్రభావితం చేసిందో, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థని అర్థశాస్త్రాన్ని అత్యంత ప్రభావితం చేసింది ఎవరు అంటే ద్రవ్యము, మనీ అనేది ఆ విధంగా ప్రభావితం చేసిందని చెప్పుకుంటున్నాము. మరి ఈ ద్రవ్యము అనేది మనకి ఎన్ని రకాలుగా అంటే ఎలా మరి తన యొక్క విధుల్ని నిర్వర్తిస్తుందంటే మనం ప్రధానంగా 3 రకాలుగా ద్రవ్యం తన యొక్క విధుల్ని నిర్వర్తిస్తుందని చెప్పుకున్నాం. అందులో భాగంగా ఒకటి ప్రైమరీ ఫంక్షన్స్ అన్నాం, ప్రాథమిక విధులు అన్నాం. ప్రాథమిక విధులు అంటే అందులో 2 రకాల విధుల్ని నిర్వర్తిస్తుంది ద్రవ్యం. ఒకటేమో వినిమయ మాధ్యమం, మెజర్ ఆఫ్ ఎక్స్చేంజ్, అలాగే ఇంకోటేమో విలువల నిధి, మెజర్ ఆఫ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 2 అంశాలు. విలువ కొలమానం, మెజర్ ఆఫ్ వాల్యూ అంటే విలువ కొలమానం, 2 ప్రాథమిక విధులు అంటున్నాము. అలాగే సెకండరీ ఫంక్షన్స్ వచ్చేసి స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే విలువ నిధి, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ అంటే విలువల బదిలీ, అలాగే స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటున్నాం, అంటే వాయిదాల చెల్లింపుల ప్రమాణం అనేవి 3 రకాల విధుల్ని మనము
ద్వితీయ విధులు అంటున్నాం. అలాగే కాంటింజెంట్ విధులు చూసినట్లయితే జాతీయ ఆదాయ మదింపు పంపిణీ, అలాగే ఉపాంత ప్రయోజనము, అలాగే పరపతి ఆధారంగా చేసుకొని ద్రవ్యము అంటున్నాం. అలాగే సంపదకు ద్రవ్యత్వాన్ని ఆపాదించడము అనేవి కాంటింజెంట్ విధులుగా పేర్కొంటూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ఉన్నటువంటి టాపిక్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ద్రవ్యము, దాని యొక్క విధులు. అందరూ వీడియోని చూడండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.